తెలుగు రాజకీయాల్లో యజ్ఞయాగాదుల సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. ఎన్నికల్లో విజయం కోసం యాగాలు, యజ్ఞాలు, హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు నేతలు. తాజా ఎన్నికల సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. యజ్ఞయాగాదులతో హడావుడి చేస్తున్నాయి. ఎన్నికలంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు, అన్ని వర్గాలను ఆకట్టుకునే హామీలతో రాజకీయ సందడి పెరిగిపోతుంది. ఈ ఎన్నికల్లో వాటితో పాటు ఆధ్యాత్మికత కూడా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు తమ అధ్యక్షులు విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తూ యజ్ఞాలు, యాగాలు, హోమాలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని కాంక్షిస్తూ కృష్ణానది తీరాన యాగం జరిగింది. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వేద పండితులతో రాజశ్యామల యాగం, చండీ యాగాలు నిర్వహించారు. ఈ యాగం పూర్ణాహుతికి చంద్రబాబు దంపతులు హాజరై ఆశీస్సులు పొందారు. అలాగే బెజవాడలోని కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ శ్రీయాగం నిర్వహించారు. వంగవీటి రాధా ఆధ్వర్యంలో శ్రీయాగం వైభవోపేతంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ యాగం పూర్ణాహుతితో ముగిసింది. వంగవీటి రాధా సోదరి ఆశా దంపతులు యాగాన్ని ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీయాగం నిర్వహిస్తే శత్రుపీడ తొలగిపోయి అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని యాగం విశిష్టతను వివరించారు. 3 రోజుల పాటు 40 మంది ఋత్వికులతో శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీయాగం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. ఇక వైసీపీ నేతలు డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి దంపతులు జగన్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలని 20 నెలల నుంచి నిరంతరాయంగా సహస్ర చండీయాగ మహోత్సవం నిర్వహిస్తున్నారు. 2017 జూలై 29 నుంచి నిర్విఘ్నంగా జరుగుతున్న యాగంలో భాగంగా తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని కంటెపూడి వద్ద శ్రీ మహారుద్ర సహిత చండీ రాజశ్యామల ప్రత్యంగిర యాగం నిర్వహిస్తున్నారు. 54 మంది పండితుల నేతృత్వంలో ఈ నెల 1న ప్రారంభమైన ఈ యజ్ఞ కార్యక్రమం 11 వరకు జరుగుతుందని వరప్రసాద్ రెడ్డి తెలిపారు. మేము 2017 జూలై 29 మొదలుపెట్టి హైదరాబాద్ చేస్తూ ఉన్నాము. దానికి అంతర్భాగంగా ఈరోజు నిన్నటి నుంచి ఈ సత్తెనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమము ఎలక్షన్స్ అయిన రోజు దాకా అంటే 11 రోజుల పాటు ఏప్రిల్ 11 సాయంత్రం 8 గంటల దాకా జరుగుతుంది. ఇది జరగడం వలన ఈ యొక్క దైవబలం కూడా ముఖ్యం. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసే కృషికి, ఆయన చేసే అవిరాళమైన కృషికి దానికి అనుబంధంగా ఆయనకి ఈ దైవబలం కూడా తోడైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. అలాగే జనసేన ఘన విజయాన్ని కోరుకుంటూ ఆ పార్టీ నేతలు కూడా యాగం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన గుంటూరు వెస్ట్ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తాజాగా గుంటూరులో అతిరుద్ర యాగం నిర్వహించారు. ఇక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థిని పిల్లి అనంతలక్ష్మి ఇంద్రపాలెం మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పార్టీ విజయం కోసం కార్తవీర్యార్జున హోమం జరిపించారు. మొత్తం మీద ఎన్నికల సీజన్లో జరుగుతున్న ఈ యజ్ఞ యాగాదులు, హోమాలు సామాన్య భక్తులను కూడా ఆకర్షిస్తున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా భక్తులు ఆయా పూజా వేదికలకు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్త ప్రపత్తులు చాటుకుంటున్నారు. మరి ఆ ఓటరు దేవుడి కరుణ ఎవరి మీద ఉంటుందో చూడాలి.